ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా ఈ కస్టమర్ కి ఎగ్జిస్టింగ్ లోన్ ని బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసి 1 లక్ష వరకు మనీ సేవ్ చేసాం. కస్టమర్ ఉండేది గుంటూరు. మమ్మల్ని ఆన్లైన్ లో కాంటాక్ట్ అయ్యారు. మేడం గవర్నమెంట్ ఎంప్లాయీ, డెసిగ్నేషన్ స్కూల్ టీచర్, శాలరీ 1,04,000, సిబిల్ 763. మేడం కున్న ఆబ్లిగేషన్ చూసుకుంటే బజాజ్ లో 2 పర్సనల్ లోన్స్, అలాగే ఎస్బీఐ లో 1 పర్సనల్ లోన్ ఉంది. ఇవే కాకుండా 1 హోమ్ లోన్ అండ్ క్రెడిట్ కార్డ్ కూడా ఉంది. ఈ కస్టమర్ అన్ని పర్సనల్ లోన్స్ ని బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసి సింగిల్ ఈఎంఐ లా కన్వర్ట్ చేయమని చెప్పారు. ఈ కేసులో మెయిన్ ఇష్యూ ఏంటంటే కస్టమర్ కి ఎలిజిబిలిటీ లేదు. అందుకే క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ ని క్లియర్ చేయించి కేసుని హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో లాగిన్ చేయించాం. లాగిన్ చేసిన 3 days తర్వాత కస్టమర్ కి ఉన్న ఎగ్జిస్టింగ్ లోన్స్ అవుట్ స్టాండింగ్ 15,67,000 బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అయి 20 lakhs అప్రూవల్ వచ్చింది. ప్రీవియస్లీ మేడం 3 ఈఎంఐస్ ని కలిపి 56,000 వరకు ఈఎంఐ పే చేసేవారు. అలాగే ఇంట్రెస్ట్ రేట్ కూడా ఏబో 14% వరకు ఉండేది. హెచ్డిఎఫ్సి లోకి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈఎంఐ 56,000 నుండి 42,000 వరకు తగ్గింది. అలాగే ఇంట్రెస్ట్ రేట్ ఎబో 14% నుండి 10.35% వరకు తగ్గింది. ఫైనల్ గా ఈ కస్టమర్ 1 lakh వరకు ఇంట్రెస్ట్ ని సేవ్ చేసుకున్నారు.